తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ధనుస్సు రాశి వారికి గ్రహబలం అనేటువంటిది గొప్పగా లేకపోయినప్పటికీ దైవబలం అనేటువంటిది ధనుస్సు రాశిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. జూన్ 1 వరకు సప్తమ స్థాన బృహస్పతి అనుకూలతను పెంచుతున్నాడు. నవమ స్థానంలో ఉన్న బృహస్పతి ఇంకా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. రాహువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి ధనుస్సు రాశి వారికి ధనలాభం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. డిసెంబర్ 4 నుంచి 9వ స్థానంలో కేతువు, తర్వాత 8వ స్థానంలో సంచారం అనేటువంటిది ఓర్పు బాగా పెంచుకోవలసిన అవసరము. అందరి దగ్గర, కొడుకుల దగ్గర, కూతుర్ల దగ్గర, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర ఎంత ఓపికగా ఉంటే అంత బాగుంటారు. లేకపోతే వాదాలు, ప్రతివాదాలు పెరుగుతూ ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ఒక్కటే ఒక విషయం నేను చెబుతున్నాను, ఏమిటి అంటే ఇంట్లో వాదన వద్దు, సాధన పెంచండి. వాదన కంటే సాధన గొప్పది. ఇది గమనిస్తే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము అన్నీ సిద్ధిస్తాయి. ధనుస్సు రాశి వారికి అదృష్టం అనేటువంటిది తప్పకుండా మీకు అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు ఉంటుంది. ఆ సమయంలో ఏ పనులు చేసినా మీరు విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక సంఘటన మీ మీద చాలా మార్పు సూచిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర ఆభరణాదులు కూడా కొంటారు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ దానికి తగిన ఆదాయం కూడా ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. వ్యాపార విస్తరణ చేద్దాము అనుకుంటే చెయ్యవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులకు వీసా సంబంధిత సమస్యలకు పరిష్కారాలు ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం దొరుకుతాయి. కాబట్టి కొన్ని రంగాల్లో విజయం, కొన్ని రంగాల్లో అపజయం. వెరసి మిశ్రమ గ్రహ బలంతో ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరమంతా శనైశ్చరుడికి అర్ధాష్టమ శనిదోషం తొలగిపోవటానికి శని స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే తరచూ శివాభిషేకాలు చేసుకోండి. దైవ దర్శనాలు ఎంత వీలైతే అంత చేసుకోవటము, అలాగే నువ్వుల నూనె దానం చెయ్యటము శివాలయానికి చేస్తే ధనుస్సు రాశి వారికి తిరుగుండదు ఈ సంవత్సరం.